దురదృష్టవశాత్తు తెలంగాణ రాజకీయాలలో గత 2-3 సంవత్సరాలుగా కొంత అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి నాయకులపైన అర్థం లేని అసత్యమైన ఆరోపణలు, వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన, అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులు చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడెవడు, వాటి ప్రసారం చేస్తున్న వాడెవడు, రాస్తున్న వాడెవడు? ఎందుకు పట్టుకోలేరు? దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు? మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే చేయించిండేదని మాట్లాడుతున్నారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు. నిజమే, మరి నిన్న వెంకరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసినాం. ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటారో, సైట్స్ అంటారో, వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షంగా మా పైన వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే మొదలైనాయి. ఎందుకు డీజీపీ గారు, సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళపైన? ఇద్దరు అనుకున్నాక కూడా ఆపుతున్నది ఎవరు? వీళ్ళకంటే పెద్ద శక్తి ఎవరు? మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు నిజంగానే ఇటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపి మేము సీరియస్గా పనిచేస్తామంటే వీళ్ళని ఆపేటోళ్ళు ఎవరు? వీళ్ళకంటే పెద్ద శక్తి ఏదైనా ఆపుతుంది అంటే తప్పకుండా వాళ్ళే దీనికి కారణం అనుకోవాలి. కానీ మా బాధ ఏంటంటే వీళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు, వీళ్ళ అంతర్గత రాజకీయ కొట్లాటల కొరకు మొత్తం రాష్ట్రం పరువు తీస్తున్నారు, విలువలు లేకుండా చేస్తున్నారు. కేసీఆర్ గారు మా పార్టీ మొదటి నుంచి కూడా విలువలకు కట్టుబడి నడుస్తున్న పార్టీ. మీరు అందరూ కూడా తెలిసి రాష్ట్రంలో గత 25 సంవత్సరాల చరిత్రలో ఒక్కరోజు కూడా మేము వ్యక్తిగతంగా ఎవరిని పేరు పెట్టి విమర్శ చేయలే. కేసీఆర్ గారు ఎప్పుడు అటువంటి అనుమతించలే. కానీ లేనివి సృష్టించి తప్పుడు వార్తలను ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రచారం చేసి మా నాయకులపైన వచ్చినాయి, నాతో సహా. డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తే కూడా, డీజీపీ గారికి పిటిషన్ ఇస్తే కూడా అంతవరకు పట్టించుకున్న సోయి లేదు. నిరాధారమైనవి స్వయంగా గాంధీ భవన్ నుండి నడిచే గోస్ట్ సైట్ల నుంచి వెళ్ళి వచ్చినాయి, లేదా సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే వచ్చినాయి. అందుకే ఇవాళ వీళ్ళు కేవలం ఖండనలకే పరిమితం అవుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు. లేదంటే చర్య తీసుకోవాలి.
ఎవరి మీద చేసినా తప్పే. కుటుంబాన్ని హింస పెట్టే పద్ధతుల్లో, కుటుంబాన్ని నాశనం చేసే పద్ధతుల్లో చేస్తున్న ఈ దుర్మార్గం కేవలం తెలంగాణలో ఒక 3 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ చివరికి వాళ్ళకే తగులుతుంది. ఎవరు మొదలు పెట్టినరో ఈ దుర్మార్గాన్ని వాళ్ళకే తగులుతుంది. ఇవాళ ఎవరికి తగిలినా ఎవరికి జరిగినా ఇవి సరైనవి కావు. తప్పకుండా రాజకీయాల్లో విలువల్ని పాటించాలి, తర్వాత తరానికి అవి అందించాలి. ఇవాళ రాజకీయ నాయకులు అంటే, అధికారులు అంటే ప్రజల్లో చిన్నచూపు కలిగే పద్ధతుల్లో ఇటువంటి రావడం సరైనది కాదు. తప్పకుండా బాధ్యులపైన ఎవరిపైన చర్యలు తీసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.